డైలీ ఏబీసీ జ్యూస్ అయితే తాగుతున్నాం 2 డేస్ నుంచి. ఇప్పుడు ఈ పల్పులో నేను వాటర్ వేసి మళ్ళీ పల్పులో నుంచి కొంచెం జ్యూస్ తీసి దాంట్లోకి ఆరెంజ్ పీల్ పౌడర్ అయితే వేసి దాన్ని ఫేస్ పెట్టుకుంటాను. కొంచెం ఇలా డ్రై అయినట్టు అనిపిస్తుంది కదా, అప్పుడు వాష్ చేసేసుకోవచ్చు. హెయిర్ కి అయితే మాస్క్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా జెల్లీ జెల్లీగా ఇలా రావాలన్నమాట. ఆల్మండ్ ఆయిల్ గానీ ఆలివ్ హాయ్, వెల్కమ్ టు దర్శని తెలుగు బ్లాగ్స్. ఈ రోజు మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అయితే చూద్దాం. ఏ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు సాటర్డే, మేము ఇంట్లోనే ఉంటాం మా రూమ్ లో. అసలు ఏం చేస్తాం మార్నింగ్ టు ఈవినింగ్ అనేది వీడియోలో అయితే చూద్దాం. మేము మార్నింగ్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత డైలీ ఏబీసీ జ్యూస్ అయితే తాగుతున్నాం 2 డేస్ నుంచి. లాస్ట్ 2 డేస్ నుంచి ఏబీసీ జ్యూస్ అయితే తాగుతున్నాము. ఇప్పుడు మా అక్క ప్రిపరేషన్ అయితే చేస్తుంది. మా జ్యూస్ మిక్సీ జార్ నిన్న మిక్సీ చేసుకున్న పైన పెట్టాము, అప్పుడు కింద పడిపోయి ఇప్పుడు ఆన్ అవ్వలేదు. ఇంకా కింద ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి జ్యూస్ చేసుకొచ్చాను. ఇప్పుడు దీన్ని స్ట్రైన్ చేసుకుని జ్యూస్ తాగాలి. క్యారెట్, బీట్రూట్, హనీ జ్యూస్ అయితే తెచ్చుకున్నాము. ఈ క్వాంటిటీ అయితే తాగుతాము ఈ గ్లాస్ లో. ఇక్కడ వరకు 2 డేస్ నుంచి తాగుతున్నాము. జ్యూస్ తాగేసిన తర్వాత దాని పల్ప్ ఉంటది కదా, దాన్ని కూడా ఫేస్ కి అప్లై చేసుకుంటాను. అలా చేసుకుంటాను ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ పల్ప్ లో నేను వాటర్ వేసి మళ్ళీ పల్ప్ లో నుంచి కొంచెం జ్యూస్ తీసి దాంట్లోకి ఆరెంజ్ పీల్ పౌడర్ అయితే వేసి దాన్ని ఫేస్ పెట్టుకుంటాను. పల్ప్ కూడా వేస్ట్ చేయకూడదు. లైట్ గా కొంచెం వాటర్ వేసాను. ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా కలుపుతా ఉంటే దాంట్లో ఉన్న ఇంకేమైనా జ్యూస్ ఉంటే వచ్చేస్తుంది. తర్వాత జస్ట్ నేను చేతులతోనే ఇలాగా పిండేసి, ఈ తొక్కు ఇంకా పనికిరాదు, దీన్ని పడేస్తున్నాను. అలా మొత్తం ఇదంతా స్క్వీజ్ చేసేసి దాంట్లో ఉన్న జ్యూస్ అంతా తీసేసి ఈ పల్పు పడేస్తాం. ఈ జ్యూస్ అయితే వచ్చింది. మళ్ళీ ఈ బీట్రూట్ జ్యూస్ ని మనం చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. ఈ జ్యూస్ ని నా దగ్గర ఒక టాబ్లెట్ లాంటిది ఉంటుంది. ఆ టాబ్లెట్ ఇంట్లో వేస్తే షీట్ మాస్క్ లాగా అవుతుంది. బీట్రూట్ జ్యూస్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. అది డైరెక్ట్ గా మనం ఫేస్ కి అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇలాగ ఏమన్నా పౌడర్స్ లాగా తీసుకుని మనం దీంట్లో యాడ్ చేసుకుని అది అప్లై చేసుకోవచ్చు. నేను ఈ రోజు అయితే ఆరెంజ్ పీల్ పౌడర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. రేపు మీకు షీట్ మాస్క్ అయితే చూపిస్తాను, షార్ట్ చేస్తాను, అది షార్ట్ చేసి పెడతాను. నేను ఆల్ గుడ్నెస్ నుంచి ఆరెంజ్ పీల్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను. మా వంటగా చూసి జడుచుకోకండి. మున్నాటిలో కొంచెం నీట్ గానే అరేంజ్ చేసుకున్నాం, ఇంకా అంతే. ఈ ఆరెంజ్ పీల్, బీట్రూట్ 2 మిక్స్ చేసుకుని ఇప్పుడు దీన్ని ఫేస్ కి అప్లై చేసుకుందాం. ఫేస్ కి ఏమైనా అప్లై చేసుకునే ముందు హెయిర్ డిస్టర్బెన్స్ లేకుండా మనం హెయిర్ ని అయితే సెట్ చేసేసుకుందాం. నేనైతే హెయిర్ అంతా మంచిగా సెట్ చేసేసుకున్నాను. ఆరెంజ్ పీల్ పౌడర్ కలిపిన తర్వాత బీట్రూట్ జ్యూస్ అయితే ఇలా ఉంది. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఫేస్ కి అయితే అప్లై చేసేసుకుందాం. ఫేస్ కి అయితే అప్లై చేసేసుకున్నాను. కొంచెం సేపు ఒక 15 మినిట్స్ దాకా ఉండి ఇది కొంచెం డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మేము చేసే వర్క్ ఏంటంటే, దీని తర్వాత ఇవాళ టిఫిన్ ప్రిపరేషన్. యాక్చువల్ గా నేనైతే ఆఫీస్ ఉన్నట్టయితే నేను డైలీ ఓట్స్ తీసుకెళ్ళిపోతాను ఆఫీస్ కి. ఈరోజు ఆఫీస్ లేదు కాబట్టి ఇప్పుడు టిఫిన్ ప్రిపరేషన్ అయితే చేసుకోవాలి. కొంచెం ఇలా డ్రై అయినట్టు అనిపిస్తుంది కదా, అప్పుడు వాష్ చేసేసుకోవచ్చు. టిఫిన్ అయితే బియ్యం రవ్వ ఉప్మా చేసుకున్నాం. టిఫిన్ చేసేసిన తర్వాత హెయిర్ కి అయితే మాస్క్ ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం వాటర్ తీసుకుని అందులోకి ఫ్లాక్స్ సీడ్స్ అయితే వేసాను. 3 గుప్పులు ఫ్లాక్స్ సీడ్స్ అయితే వేసి, నేను కన్సిస్టెన్సీ అనేది ఇది ప్రిపరేషన్ అనేది నేను ఏమి కొలతలతో అయితే చేయట్లేదు, సుమారుగా చేసేస్తున్నాను. వాటర్ తీసుకుని కొంచెం ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుని బాగా మరిగిస్తున్నాను. ఇది జెల్లీ కన్సిస్టెన్సీలోకి రావాలన్నమాట. ఎగ్ వైట్ లాగా వస్తుంది. అలా వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైన్ చేసుకుని హెయిర్ కి అయితే అప్లై చేసుకోవాలి. దాంట్లో కొంచెం కోకోనట్ ఆయిల్ కానీ, ఇంకా మన ఇష్టం అనమాట, ఏమైనా విటమిన్ ఈ టాబ్లెట్స్ కానీ అలాంటివి ఏమైనా వేసుకుని చేసుకోవచ్చు. నేను దీని కన్సిస్టెన్సీ ఎలా వస్తుంది అని చెప్పేసి చూపిస్తాను మీకు తర్వాత. కలుపుకుంటా ఉండాలి. హెయిర్ కి అయితే మంచి రిజల్ట్ ఉంటుంది. నేనైతే అసలు హెయిర్ కేర్ తీసుకోవడమే మానేశాను. చూడండి, హెయిర్ అంతా మొత్తం బ్యాక్ వెళ్ళిపోతుంది, మొత్తం హెయిర్ ఫాల్ అయిపోతుంది.
ఇది మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పేసి ఎక్కువ క్వాంటిటీ అయితే తెచ్చేసుకున్నాము. కానీ అసలు తెచ్చిన 1, 2 టైమ్స్ వాడామంతే. తర్వాత నుంచి అసలు వాడట్లేదు. ఇది ఇలానే ఉండిపోతుంది రూమ్‌లో. ఇంకా దీనికి ఇవాళ అయితే చేసుకుంటున్నాము. ఇంకా కన్సిస్టెన్సీగా డైలీ చేసుకుందాం. వీక్లీ ట్వైస్ కానీ, ట్రైస్ కానీ అప్లై చేసుకుందాం అనుకుంటున్నాము. లేదంటే మ్యాక్స్ వీక్లీ వన్ టైమ్ అన్నా అప్లై చేసుకుందాం అనుకుంటున్నాము. హెయిర్ అయితే చాలా హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఇంకా చాలా లావ్‌గా ఉండేది హెయిర్. ఇప్పుడు అసలు హెయిర్ అంతా ఊడిపోతుంది. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. ఇంకా మనగాలి. ఇది ఇలా వస్తుంది కదా వైట్ లాగా, ఎగ్ వైట్ లాగా. ఇంకా రావాలి అన్నమాట. అప్పుడు వచ్చినప్పుడు కట్టేసుకోవాలి స్టవ్. అప్పుడు మనకి మంచిగా ఉంటుంది కన్సిస్టెన్సీ అనేది. కొంచెం ఇప్పుడు వాటర్‌గా ఉంది. ఇంకొంచెం దగ్గర కావాలి. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అనేది రావాలి. ఇలా అంటున్నప్పుడు మనకి జెల్లీ కన్సిస్టెన్సీ అయితే వస్తే అప్పుడు మనకి కరెక్ట్‌గా కుక్ అయినట్టు. ఇలా రావాలి మనకి కన్సిస్టెన్సీ అనేది. 99% అంతా అయిపోయింది. ఇంకొక 1 మినిట్ అయితే కుక్ చేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. దీని కన్సిస్టెన్సీ ఇలా జెల్లీగా ఇలా రావాలన్నమాట. ఇలా వస్తే కన్సిస్టెన్సీ కరెక్ట్ గా కుక్ అయినట్టు. మనకి దగ్గరికి అయిపోతుంది. వాటర్ ఉండదు. ఇంకా ఇదంతా మొత్తం జెల్లీ లాగా కన్వర్ట్ అయిపోతుంది. అప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇందులో ఏంటంటే మనం ఇది వేడిగా ఉన్నప్పుడే మనం వడకొట్టేసుకోవాలి. చల్లారిందంటే చాలా గట్టిగా అయిపోతుంది. మనం వడకొట్టలేం దాన్ని. వేడిగా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే గబగబా మనం దాన్ని కొంచెం చేతులు కాలుతాయి. కాలినా కూడా కొంచెం మనం దాన్ని స్ట్రైన్ చేసేసుకోవాలి అప్పుడే. ఈ గిన్నెలోకి అయితే ఇప్పుడు స్ట్రైన్ చేసేసుకుందాము. జస్ట్ ఏదన్నా చున్నీ గానీ ఏదన్నా స్ట్రైన్ చేసుకోవడానికి క్లాత్స్ లాంటివి ఏమైనా ఉంటే అవి తీసుకోండి. నేను ఈ రెడ్ చున్నీ అయితే తీసుకున్నాను. స్టవ్ మీద నుంచి తీసుకొచ్చాను లేదో అప్పుడే గట్టిగా అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని వడకొట్టేసుకుందాం. ఇలా జెల్లీ కన్సిస్టెన్సీ రావాలి. దీన్ని ఇప్పుడు వడకొట్టేసుకుందాం. చేత్తో కొంచెం మెల్లమెల్లగా ఇలాగ ప్రెస్ చేస్తూ ఉంటే అది బయటకు వచ్చేస్తుంది. చాలా వేడిగా ఉంది ఇది. కానీ ఇప్పుడైతే గట్టిగా అయిపోయింది. ఇంకా కొంచెం వదిలేసామంటే ఇంకా అసలు మన చేతికి అది రాదు. అట్లేదు కాలిపోతుంది. రావట్లేదా? మా అక్క అయితే బాగా చేస్తుంది ఫ్రెండ్స్. రేపే కదా పుట్టినరోజు అని మేమే చేయించట్లేదు. కాలిపోతుంది. జ్యోతి రావే, నువ్వు వస్తేనే అయ్యేదర్శంది ఇది. నువ్వు వస్తేనే వస్తుంది అనుకుంటా ఇదిరా. ఇంకా అటు చేసి నా వాళ్ళ కాక మా అక్కకి ఇచ్చేసాను. వస్తుంది. జ్యోతి తలుచుకుంటే ఏదైనా సాధిస్తుంది. ఎంత బలం ఉంటే ఈ మాత్రం చేయగలుగుతుంది. మా అక్క కాబట్టి అదంతా లాగగలిగింది. మేమైతే ఇంకా వదిలేసేవాళ్ళం. అది ఇంకా గట్టిగా అయిపోయింది. అసలు వచ్చేది కాదు. ఇప్పటికే అసలు రావట్లేదు అది. ఇంకా కొంచెం లైట్ గా జెల్లీ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు కట్టేసుకుంటే బెటర్ ఏమో. నేను కొంచెం బాగా కుక్ చేస్తాను. మొత్తానికి అటు చేసి తిప్పలు పడి మొత్తం అయితే తీసాము. ఇంత అయితే అమౌంట్ వచ్చింది. ముగ్గురికి రాసుకుంటాం ఇప్పుడు. దీంట్లోకి ఇలా వదిలేకుండా కొంచెం కొబ్బరి నూనె కూడా యాడ్ చేసుకోవాలి. కొబ్బరి నూనె ఇంకా విటమిన్ ఈ టాబ్లెట్ అయితే యాడ్ చేస్తాను నేను ఇందులోకి. ఒక 2 టాబ్లెట్స్ అయితే వేస్తున్నాను, విటమిన్ ఈ టాబ్లెట్స్. ఇంకా దీంట్లోకి కొంచెం కొబ్బరి నూనె అయితే యాడ్ చేసుకుందాము. కొంచెం కొబ్బరి నూనె వేసుకున్న తర్వాత ఈ విటమిన్ టాబ్లెట్స్ కూడా వేసుకోండి. నా దగ్గర ఆల్మండ్ ఆయిల్ కానీ నా దగ్గర ఆల్మండ్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఉంటే వేసుకోండి. ఇట్స్ ఆల్సో గుడ్. ఇందులోకి ఇప్పుడు కొబ్బరి నూనెను విటమిన్ ఈ టాబ్లెట్ అయితే వేసుకుంటున్నాను నేను. వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు నేను ఇది హెయిర్కి అయితే పెట్టుకుని ఒక 1 అవర్ అలా ఉంచుకోవాలి. చాలా చల్లగా ఉంటది పెట్టుకుంటే హెయిర్ అంతా మంచిగా పార్టీషన్స్ ఇలా డివైడ్ చేసుకుంటూ నీట్ గా పెట్టుకోండి. ఎవ్రీ పార్ట్ కి అప్లై అయ్యేలాగా. అప్పుడు బాగుంటుంది. నేనైతే మా అక్కకి పెడతాను, మా అక్క నాకు పెడుతుంది. అలా ఒక్కొక్కరు పెట్టేసుకుంటాం. ఇప్పుడు ఇంకా రూమ్ లో మళ్ళీ అంతా అవుతుందని చెప్పేసి మెట్ల మీదకి వచ్చేసాము. మెట్ల మీదకి వచ్చి పెట్టుకుంటాం ఇప్పుడు. హెడ్ బాత్ అయితే చేసి వచ్చేసాను. హెయిర్ అయితే చాలా బాగుంది. ఇంకా రేపు మా అక్క బర్త్డే కదా, ఇవాళ నైట్ కేక్ కటింగ్ ఉంది. దానికోసం ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి మా రూమ్ లో.
కానీ కొన్ని ఐటమ్స్ ఇప్పుడే ప్రిపేర్ చేసేసుకుంటున్నాము. గులాబ్ జామ్ చేసింది మా రూమ్‌లో కావ్య. ఇంకా నేను గుజ్జుని చేద్దాం అనుకున్నాను. నైట్ గాని, రేపు మార్నింగ్ గాని చేస్తాను. ఇంకోవైపు తను మోతీచూర్ లడ్డు కూడా చేస్తుంది. ఇంకా చాలా బయట నుంచి తీసుకురావాల్సిన కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. అవన్నీ తీసుకొని రావాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బై గైస్.